పంట రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం ప్రదర్శిస్తోంది. రేవంత్ సర్కార్ రుణమాఫీ అర్హుల సంఖ్యను భారీగా తగ్గించేసింది. ఇప్పటికే 2 దశల్లో భారీగా కోతలు పెట్టిన ప్రభుత్వం తుది దశ రుణమాఫీలోనూ రైతన్నలకు మొండి చెయ్యి చూపెట్టబోతోంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లక్షలాది మంది అన్నదాతలకు మాఫీకి దూరం చేస్తోంది. రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీలో కాంగ్రెస్ మార్కు మాయాజాలం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి రైతులకు మాఫీ చేసే రుణ మొత్తం పెరిగితే అర్హుల సంఖ్య కూడా పెరగాలి. కానీ కాంగ్రెస్ మార్క్ రుణమాఫీలో అర్హుల సంఖ్య భారీగా తగ్గుతున్నది. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీకి అర్హులైన రైతులతో పోల్చితే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బీఆర్ఎస్ సర్కారు 2018లో ₹1,00,000 వరకు రుణమాఫీకి 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ₹2,00,000 వరకు రుణమాఫీకి 3 విడతల్లో కలిపి సుమారు 23.75 లక్షల మంది రైతులకు మాత్రమే వర్తింపజేస్తున్నది. బీఆర్ఎస్ హయాం కంటే కాంగ్రెస్ ఏలుబడిలో రుణమాఫీ పొందే రైతుల సంఖ్య 12.93 లక్షలు తగ్గింది. దీంతో రుణమాఫీపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు రుణమాఫీ అవుతుందో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి 2 విడతల రుణమాఫీలో అర్హుల సంఖ్యలో భారీగా కోతపోవడంతో కనీసం చివరిదైన 3వ విడతలోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. కానీ 3వ విడతలోనూ భారీ కోతలకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు అర్థమవుతున్నది. ఈ విడతలో 6 లక్షల మంది రైతుల్ని మాత్రమే అర్హులుగా తేల్చారు. వీరికి 6,000 కోట్ల రూపాయల వరకు మాఫీ చేయనున్నారు. దీంతో ఈ విడతలోనూ చాలా మంది రైతులకు మొండి చేయి ఎదురవుతున్నది. ఈ విడతతో రుణమాఫీ పూర్తవుతుందా, మిగిలిపోయిన రైతులకు మరో విడత అమలు చేస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ విడతలో రుణమాఫీ పొందని వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతులు 70 లక్షల మంది ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ లెక్కన కాస్త అటు ఇటుగా 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ 3 విడతల్లో కలిపి ప్రభుత్వం సుమారు 24 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నది. ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తొలి విడతలో జూలై 18న ₹1,00,000 వరకు రుణాలు ఉన్నవారిలో 11.34 లక్షల మందికి మాత్రమే 6,034.96 కోట్ల రుణాలను మాఫీ చేసింది. జూలై 30న రెండో విడతలో 1,00,000 వరకు రుణం ఉన్నవారిలో 6.40 లక్షల మందికి మాత్రమే 6,190 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. మూడో విడతలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రుణాల్ని ఈ నెల 15న మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 6 లక్షల మంది రైతులకు చెందిన 6,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ లెక్కన 3 విడతల్లో కలిపి రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 23.75 లక్షలు మాత్రమే. దీంతో దాదాపు 46.25 లక్షల రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు. పోనీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్క ప్రకారం రుణం తీసుకున్న రైతుల సంఖ్య 44 లక్షలు అనుకున్నా ప్రభుత్వం 20.25 లక్షల మంది రైతుల్ని రుణమాఫీకి దూరం చేస్తున్నదనే విమర్శలున్నాయి. వాస్తవానికి 2018తో పోల్చితే ప్రస్తుతం రైతుల సంఖ్య భారీగా పెరిగింది. రైతు బంధు లెక్కల ప్రకారం 2018లో కేవలం 50 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 70 లక్షలకు చేరింది. అయినప్పటికీ రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2 లక్షల రూపాయల రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం తొలుత తెలిపింది. కానీ 18,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ కథ ముగించేలా కనిపిస్తున్నది. ప్రభుత్వం చెప్పిన 31,000 కోట్ల రూపాయలతో పోల్చితే 12,775 కోట్ల రూపాయలు తగ్గడం గమనార్హం. ఈ మేరకు రైతులకు నష్టం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ కింద రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కాంగ్రెస్ ఇస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ సర్కారు చేసిన ₹1,00,000 రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ సర్కారు 2 లక్షల రూపాయల రుణమాఫీకి 919 కోట్ల రూపాయలు తక్కువగా ఖర్చు చేస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీలో అడ్డగోలు కోతలు పెట్టి లక్షల మంది రైతుల్ని అనర్హులుగా తేల్చి వారి కడుపులు కొట్టిందనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.